కాశీబుగ్గలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎస్ భరత్, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గాయపడ్డ వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? గాయపడినటువంటి వారికి సరైనటువంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయి? దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఏదైతే కాశీబొగ్గులో జరిగినటువంటి ఘటనకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే శతగాత్రులు ఉన్నారో శతగాత్రులకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి. స్థానిక మంత్రితో పాటుగా ఎమ్మెల్యే కూడా వచ్చి దాంతో పాటుగా కలెక్టర్ కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకి భరోసా ఇచ్చే కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా పోలీసులు ఆలయం అంతా కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడాను లోపల భక్తులందరినీ బయటికి పంపించి పోలీసుల ఆధీనంలోకి ఆలయం తీసుకున్నారు. శతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం కోసం స్థానిక హాస్పిటల్తో పాటుగా శ్రీకాకుళం ప్రధాన ఆసుపత్రికి కూడా బలగ ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మృతులకు సంబంధించినంత వరకు ఇప్పటికే 9 మంది మృతి చెందినారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరొక ఇద్దరు కూడా మృతి చెందారని సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య 11కి చేరిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినంత వరకు శతగాత్రులు ఇప్పటికైతే అధికారులు చెప్పే ప్రకారం 25 మంది గాయాల పాలయ్యారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకొని పలాసలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పటికే మెరుగైన వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఏదైతే ప్రైవేటు వ్యక్తుల్లో ఉంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కనీస బందోబస్తు ఏర్పాట్లు కానీ కనీసం భక్తులు వచ్చేటటువంటి పరిస్థితుల్లో భక్తులు క్యూ లైన్లు ఏర్పాటు చేసే విషయంలో కూడా పూర్తి నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఓ మంచి రోజు అయినటువంటి ఏకాదశి రోజు ఇటువంటి దుర్ఘటన జరగడంపై అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా పూర్తిగా దీనికి బాధపడేటటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. దిగ్భ్రాంతి వ్యక్తమయ్యేటటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఘటనపై స్పందించారు. మృతులకు సంబంధించినంత వరకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి పరిస్థితి. ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళకి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా కాశీబొగ్గు ఏదైతే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినంత వరకు కూడా సోషల్ మీడియాలో గత కొంతకాలం నుంచి కూడాను ఏదైతే ఏకాదశి పర్వదినాన కార్తీక మాసం ఏకాదశి శనివారం నాడు రావడం చాలా మంచి రోజు అంటూ కూడా ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో ఈ టెంపుల్కి సంబంధించినంత వరకు కూడా హై లెవెల్లో ప్రచారం చేసినటువంటి పరిస్థితి. భక్తులు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో నిర్వాహకులకు పూర్తిగా భక్తుల యొక్క ఎవరు ఎక్కువ మంది వచ్చేటటువంటి పరిస్థితుల్లో భక్తులు ఎంతమంది వస్తారో అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆలయ నిర్మాణంలో కూడా లోపాలు ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏదైతే భక్తుల్ని దర్శనానికి పంపించేటటువంటి పరిస్థితుల్లో రైలింగ్ మీద ఏదైతే స్టేర్ కేస్ మీద నుంచి పంపించేటటువంటి పరిస్థితి, స్టేర్ కేస్ లో ఉన్నటువంటి రైలింగ్ నాణ్యత లోపంతో అది విరిగిపోయి కిందనున్న క్యూ లైన్ల మీద పడడంతో పూర్తిగా జనాలందరూ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆర్తనాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగిపోయినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు ఎవరైతే ఆలయం నిర్మాణం చేపట్టారో ఏదైతే ముకుంద్ పాండేకి సంబంధించినంత వరకు హరిముకుంద్ పాండేని ఇప్పటికే పోలీసులందరూ కూడా కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులకు సంబంధించినంత వరకు కలెక్టర్ ఇప్పటికే హరిముకుంద్ పాండేని ఏదైతే ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఎంతమంది పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. నిర్వాహకులు ఇంతమంది జనాలు వస్తారంటూ కూడా అంచనా వేయలేకపోయాం, అందుకనే పోలీసులకు సమాచారం ఇవ్వలేదంటూ కూడా చెప్పేటటువంటి నేపథ్యం. పూర్తిగా నిర్లక్ష్యం వహించేటటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా 2,000 మంది ఉండేటటువంటి ఈ ప్రాంగణానికి 2,000 నుంచి 3,000 మంది పట్టే ప్రాంగణంలో ఒక్కసారిగా 25,000 నుంచి 30,000 మంది భక్తులు వచ్చేటటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా మహిళలు, చిన్నపిల్లలు అధికంగా వచ్చేటటువంటి సిచ్యువేషన్ లో వచ్చినటువంటి నేపథ్యం. ఒక్కసారిగా ఎంట్రీకి సంబంధించినంత వరకు పెద్ద గేట్ నుంచి ఎంట్రీ ఇవ్వడం, భక్తులు లోపల పంపించే ప్రక్రియలో క్యూ లైన్లు లేకపోవడంతో భక్తులందరూ కూడా ఒక్కసారిగా వెళ్ళిపోవాలంటూ కూడా దూసుకెళ్లిపోయినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందంటూ కూడా ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంచనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. భక్తులకు సంబంధించినంత వరకు కూడాను భక్తులకి ఎవరైతే స్వామివారిని దర్శించుకోవాలంటూ వెళ్ళి పరలోకానికి వెళ్ళిపోవడంపై అయితే మాత్రం తీవ్ర విషాదం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. స్థానికులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతికి గురి చేసేటటువంటి సిచ్యువేషన్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి. దైవ చింతన కోసం వెళ్ళి పరలోకం వెళ్ళిపోవడంపై అయితే మాత్రం పూర్తిగా భయాందోళనకు గురయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ప్రైవేటు వ్యక్తుల్లో తీవ్ర ప్రచారం చేసి
భక్తులు రప్పించుకునేటటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో నిర్వహణ ఉండాల్సినటువంటి పరిస్థితి, క్యూ లైన్లతో పాటుగా భక్తులకి ప్రసాదాలు, అదేవిధంగా నైవేద్యంతో పాటుగా మంచినీరు కూడా సరఫరా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆలయానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా నిర్వాహకులు నిర్లక్ష్యం వహించేటటువంటి సిచ్యువేషన్. రోజు మాదిరిగానే 2000 మంది వస్తారంటూ కూడా ఎవరైతే నిర్వాహకుడు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ ఘటనకు సంబంధించినంత వరకు ఒక అంచనా వేయలేనటువంటి పరిస్థితి, స్థానికులకి కానీ, దేవాదాయ శాఖకు కానీ, పోలీసులకు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ కనీస సమాచారం లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆలయానికి సంబంధించినంత వరకు ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తం ఉన్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడుతో పాటుగా కేంద్ర మంత్రి కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు ఘటనా స్థలకి. ఏదైతే తనకు సంబంధించినంత వరకు అన్ని కార్యక్రమాలను కూడా ఇప్పటికే ముగించుకుంటూ ఆ ఘటనా స్థలికి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక వైపు మంత్రి నారా లోకేష్ కూడా హుటాహుటిన హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం నుంచి ఘటనా స్థలికి రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ఇప్పటికే హైదరాబాద్ లో బయలుదేరినటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గౌత్ శిరీష కూడా ఇప్పటికే ఘటనా స్థలికి చేరుకున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించిన పోలీసులు కానీ, కలెక్టర్, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ప్రజలకు సంబంధించినంత వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురైపోయినటువంటి పరిస్థితి. ఏదైతే క్యూ లైన్ లో ఒక్కసారిగా మీద నుంచి పడిపోయినటువంటి నేపథ్యంలో కొంతమంది ఏదైతే భయాందోళనకు గురైనటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మెరుగైన వైద్యం ఎవరైతే గాయపడినటువంటి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్న ఆసుపత్రులతో పాటుగా ప్రైవేట్ హాస్పిటల్కి కూడా తరలించేటటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. కానీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అన్ని దేవాలయాలు కూడా ఏదైతే శనివారం, ఏకాదశి, కార్తీక మాసం ఈ రోజుకు సంబంధించినంత వరకు అన్ని వైష్ణవాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడాను అధికారులకు ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. స్థానిక పోలీసులతో పాటుగా ఈ ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, వైష్ణవాలయాలకు సంబంధించినంత వరకు పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పడంతో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే కాశీబొగ్గులో ఉన్నటువంటి ఆలయాన్ని పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. భక్తులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేనటువంటి పరిస్థితి. పూర్తిగా ఆలయంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించి శతగార్ధుల్ని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులు పంపించేటటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో ఎవరైతే ఒక డాక్టర్స్ బృందాన్ని కూడా పంపించినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. భయాందోళనకు గురై అక్కడ నుంచి ఒక ఏదైతే భక్తులు ఉన్నారో భయాందోళనకు గురైపోయిన భక్తులందరికీ కూడా వాళ్ళందరికీ కూడాను ప్రథమ చికిత్స అందించి అక్కడి నుంచి ఇళ్లకి పంపించేటటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. స్థానిక మంత్రి ఇప్పటికే ఎవరైతే శతగాత్రులు ఉన్నారో శతగాత్రుల బంధువులను కలుసుకున్నారు. మృతి చెందినటువంటి బంధువులను కూడా కలుసుకొని సానుభూతి ప్రకటించేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా పూర్తిగా ఈ ఘటనతో ఒకసారిగా దిగ్భ్రాంతికి గురైనటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఇప్పటికైతే మాత్రం కాశీ బొగ్గుకు సంబంధించినంత వరకు ఆలయం మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆలయ నిర్వాహకులను కూడా పోలీసుల ఆధీనంలో ఉంచుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఘటనకు సంబంధించి మృతులకు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే గాయాల పాలై తీవ్ర గాయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను ప్రథమ చికిత్స అనంతరం కూడాను మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు.